మనము ఎక్స్పోర్ట్ చేయాలి కానీ మనము ఇంపోర్టింగ్ పొజిషన్ లో ఎప్పుడైతే ఉంటామో మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఇంపోర్టింగ్ పొజిషన్ లో ఉన్నా కానీ ఎక్స్పోర్టింగ్ అనేది అంత రేంజ్ లో ఉంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనం ఇబ్బంది పెడతారు, భారతదేశాన్ని ఇబ్బంది పెడదాం అనుకున్న కంట్రీ ఏదైతే ఉందో అది నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది, భారతదేశం నన్ను ఇబ్బంది పెట్టింది, నేను ఇలా ఇబ్బంది పెడితే అన్న భయం ఉంటుంది. ఇప్పుడు చైనాకి అదే, చైనాకి టారిఫ్స్ అని చెప్పి భయపెట్టాడు, చైనా కూడా టారిఫ్స్ వేసింది. సో రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకి ఇవ్వనంది. సో నోరు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు సెకండరీ టారిఫ్స్ మన మీద వేసాడు కానీ చైనా మీద వేయలేదు. ఎందుకు? భయం. ఎందుకంటే చైనా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. అమెరికా అందుకే వేయట్లేదు. సో ఇలా ఉండాలి మనం కూడా. ఇది ఇంకా కంట్రీస్ ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మోర్ దాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, కంట్రోల్ ఓవర్ అల్గోరిథమ్స్ కానీ, టెక్నాలజీ కానీ, డేటా కానీ, వీటి మీద కంట్రోల్ అనేది ఇట్ డిఫైన్స్ మోర్ ఇండిపెండెన్స్ ఈ రోజుల్లో అని చెప్పి అంటున్నారు. అండ్ ఇవే ఈ టెక్నాలజీ కానీ, ఈ కంట్రోల్ ఓవర్ అల్గోరిథమ్స్ కానీ, ఇంకా రోబోట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏఐ, ఈ టెక్నాలజీ బేస్ మొత్తం మీద ఏదైతే ప్రపంచాన్ని నడిపిస్తుందో దాని మీద కంట్రోల్ ఉంటే అదే నెక్స్ట్ వెపన్స్. అవే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది దాని సిగ్నిఫికెన్స్ కొంచెం తగ్గుతుంది. ఒకవేళ ఎవరైనా టెరిటోరియల్ గా మనకి ఇబ్బంది పెడితే మనం టెక్నాలజికల్ గా భయపెట్టచ్చు అని చెప్పి ఈయన అంటున్నారు.